పెళ్ళైతే ఇద్దరు హీరోయిన్లు, కుదిరితే ముగ్గురు హీరోయిన్లు అనే కాన్సెప్ట్ మీద వెళ్ళిపోతున్నారు మన హీరోలు. సినిమాలో కథ ఉన్నా లేకపోయినా గ్లామర్ మాత్రం ఫుల్గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అందుకే చిరంజీవి నుంచి స్టార్ట్ చేసి చిన్న హీరోలు వరకు అంతా సినిమాలో కనీసం ఇద్దరు, కుదిరితే ముగ్గురు హీరోయిన్లు కావాలంటున్నారు. టాలీవుడ్లో ఇదే ట్రెండ్ ఇప్పుడు. పుష్ప లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత గ్లోబల్ రేంజ్ ని టార్గెట్ చేస్తున్న అల్లు అర్జున్ ప్రెజెంట్ రాకా సినిమాలో నటిస్తున్నారు. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో గ్లామర్ డోస్ కూడా గట్టిగానే కనిపిస్తోంది. దీపికా పదుకోన్ హీరోయిన్ గా నటిస్తున్నారన్న విషయాన్ని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు మేకర్స్. మృణాల్, జాన్వి కూడా నటిస్తున్నారన్న న్యూస్ ఎప్పటి నుంచో ట్రెండింగ్ లో ఉంది. రీసెంట్ గా మలయాళ బ్యూటీ ఫెమినా జార్జ్ కూడా ఈ టీమ్ తో జాయిన్ అయ్యారు. మరో గ్లోబల్ మూవీ టాక్సిక్ విషయంలో ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నారు. ఈ సినిమా కూడా గ్లామర్ క్వీన్స్ తో గ్రాండ్ గా కనిపిస్తోంది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నయనతార, రుక్మిణి వసంత్, హ్యూమా కురేషి, తారా సుతారియా లాంటి అందాల భామలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దీంతో అప్కమింగ్ లిస్ట్ లో మోస్ట్ గ్లామరస్ మూవీగా కనిపిస్తోంది టాక్సిక్. సినిమాల్లో కథ ఉన్నా లేకపోయినా గ్లామర్ అయితే ఉండేలా చూసుకుంటున్నారు మన హీరోలు. ఈ క్రమంలోనే ప్రభాస్ హీరోగా నటించిన ది రాజాసాబ్ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు సందడి చేశారు. ఓవైపు మాళవికా మోహనన్, మరోవైపు నిధి అగర్వాల్, ఇంకోవైపు రిద్ధి కుమార్. ఈ ముగ్గురి అందాలు సినిమాకి స్పెషల్ క్రేజ్ తెచ్చిపెట్టాయి. అయితే ఆ జోరు సినిమాని మాత్రం కాపాడలేకపోయింది.